హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు skillspanda.com. ఈ వీడియోలో మనం బిజినెస్ అంటే ఏమిటి అనేది చూద్దాం. ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా చేయడం జరిగింది. బిజినెస్ అనేది ఒక ఆర్గనైజేషన్ కానీ లేదంటే ఒక ఎకనామిక్ సిస్టమ్ అంటారు దాన్ని, లేదంటే ఒక ఇండివిజువల్, వీళ్ళు ఎవరైనా కొన్ని బిజినెస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతారు. ప్రొఫెషనల్ యాక్టివిటీ అంటారు. అందులో ఇన్వాల్వ్ అయ్యి గూడ్స్ ఆర్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ కానీ లేదంటే సర్వీస్ కానీ డెలివరీ చేసి ఎవరికి సొసైటీలో ఉండే పీపుల్కి ఉన్న నీడ్స్ని సాటిస్ఫై చేసి అల్టిమేట్గా ఈ పీపుల్ అనే వాళ్ళు కంపెనీకి మనీ రూపంలో ఎక్స్చేంజ్ చేస్తారు. ఇది ఒక సైకిల్. ఈ విధంగా ఒక సైకిల్లా జరుగుతుంది అన్నమాట. వాట్ ఈస్ అ బిజినెస్? బిజినెస్ అనేది ఒక ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆర్ ఇండివిజువల్ who involve in business activities to develop some products or services to satisfy the needs of the people. In exchange, company receives money, economic money. Then they will make some profit. ఈ మొత్తం యాక్టివిటీలో కంపెనీ ఎంత కొంత ప్రాఫిట్ మేక్ చేసింది అనుకోండి, దే కెన్ సస్టైన్ ఫర్ లాంగర్ టైం అన్నమాట. లాంగర్ టైం ఉండగలుగుతారు. కాబట్టి కంపల్సరీగా ఆ ప్రాఫిటబుల్ యాక్టివిటీ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. ఇది ఒక సైకిల్లా జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాండ్స్ సోప్ కంపెనీ తీసుకున్నాం అనుకుందాం. వాళ్ళ ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు బిజినెస్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అవుతారు. ఎటువంటి బిజినెస్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అవుతారు? సోప్ తయారు చేయడము, సోప్ని అమ్మడము, ఒక షాప్లో పెట్టడము, అమ్మడము, నెక్స్ట్ ఆ రిసీవ్ చేసుకున్న ప్రాఫిట్ని తీసుకోవడము, మళ్ళీ అగైన్ they do again the same activity again and again. అదేవిధంగా ఒక యాపిల్ కంపెనీ తీసుకోండి. దే డెవలప్ సాఫ్ట్వేర్ అండ్ దే డెవలప్ కంప్యూటర్స్ అండ్ దే డెలివర్ టు ద పీపుల్ త్రూ దీస్ యాక్టివిటీస్. ఆ విధంగా ఈ సైకిల్ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే బిజినెస్ యాక్టివిటీస్ అని ఉన్నాయి. టు డెవలప్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. గూడ్ అనేది ఏంటంటే ప్రొడక్ట్, ఫిజికల్ థింగ్ అనమాట. గుడ్ అంటారు. పెన్ అనేది ఒక గూడ్. సర్వీస్ అనేది ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు మనకి సర్వీస్ చేస్తారు, వాళ్ళు ఒక ప్రొడక్ట్ ఇవ్వరు. అగైన్ మెడిసిన్ ఇస్ డిఫరెంట్ థింగ్. మెడిసిన్ అనేది ఫిజికల్గా ఉంటుంది, గూడ్స్ అనొచ్చు మనం. కానీ రెండింటిని కలిపి ఓవరాల్గా హాస్పిటల్ రిలేటెడ్ అన్ని కూడా సర్వీసెస్ అంటారు. ఆ విధంగా మనం ఏదో గూడ్స్ అనేది డెలివర్ చేయాలి, సర్వీసెస్ అనేది డెలివర్ చేయాలి. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. స్కూల్ అనేది సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అనమాట. వాళ్ళు మన ఫిజికల్గా ఒక ప్రొడక్ట్ ఇవ్వరు, మన పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తారు. అదే ఒక షాప్కి వెళ్ళి మీరు ఎలక్ట్రానిక్ ఒక మొబైల్ కొనాలనుకోండి, దట్ ఈస్ అ ఫిజికల్ గూడ్. ఆ విధంగా ఏదైనా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ డెలివర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచ్ చేస్తున్నాను, దిస్ ఇస్ అ సర్వీస్. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఫిజికల్ ప్రొడక్ట్ అనమాట. కాకపోతే మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఇండైరెక్ట్ వన్ కైండ్ ఆఫ్ సర్వీస్ అనమాట. So what kind of business activities involved in a business? And first and foremost is మీరు బిజినెస్ రిజిస్టర్ చేయాలి కంపల్సరీగా. ఒక బిజినెస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలంటే ద ఫస్ట్ యాక్టివిటీ ఈజ్ రిజిస్టరింగ్ యువర్ బిజినెస్ అనమాట. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ అ బిజినెస్ ఫస్ట్. రిజిస్టర్ అయిన తర్వాత డెఫినెట్గా మీకు డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కంపెనీ పెట్టాలనుకున్నారు. దెన్ యువర్ ప్రొడక్ట్ ఈజ్ మొబైల్. దానికి మేనేజ్మెంట్ ఉండాలి. ఎవరు కంపెనీ పెట్టారు, ఎవరు రన్ చేస్తారు, ఎవరు ఎంప్లాయీస్, అవన్నీ కలిపి మేనేజ్మెంట్లోకి వస్తున్నాయి. తర్వాత మార్కెటింగ్. మీరు ప్రొడక్ట్ డెవలప్ చేసిన తర్వాత మార్కెట్ చేయాలి, దాన్ని తీసుకెళ్ళాలి సొసైటీలోకి. దెన్ ఫైనాన్స్. డబ్బులు ఎవరు పెడతారు ఆ ప్రొడక్ట్ డెవలప్ చేయడానికి? ఫస్ట్ బిజినెస్ అనగానే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అవుతుంది. తక్కువ ఎక్కువ అనేది మీరు పెట్టే కంపెనీని బట్టి ఉంటుంది. ఆ తర్వాత సేల్స్. కంపల్సరీగా మార్కెటింగ్ చేసిన తర్వాత సేల్ చేయాలి. అదే హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, టీం ఉండాలి. ఇవన్నీ చేయడానికి టీం ఉండాలి. అదేవిధంగా సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే ఒక ప్రోడక్ట్ని కొన్న తర్వాత మన కస్టమర్కి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ ఎనీ డౌట్స్ కానీ క్లారిఫై చేయాలి. దాన్ని సిఆర్ఎం అంటారు. ఎస్సిఎం, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో కంపెనీ ఉంటుంది, మీ కంపెనీ అనేది హైదరాబాద్లో ఉంది, మీ ప్రోడక్ట్ ఏమో ఢిల్లీకి వెళ్ళాలి. అక్కడ మీరు సింపుల్గా మీ ప్రొడక్ట్ మీ కంపెనీలో తయారైపోయిన మాత్రం ఢిల్లీలో ఉన్న పర్సన్కి వెళ్ళిపోదు. మధ్యలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. దాన్ని సప్లై చైన్ మేనేజ్మెంట్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటారు.
అదేవిధంగా ఇన్నోవేషన్ అండ్ మీరు లాంగ్ టర్మ్లో కంపెనీ పెద్ద అవ్వాలనుకుంటే డెఫినెట్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి. ఇలా ఇవన్నీ జస్ట్ లిస్ట్ చేశాను, కానీ ఇవి చాలా ఉంటాయి స్పెసిఫిక్ టు బిజినెస్ కేటగిరీ అనమాట. మీరు బ్యాంకింగ్లో ఉన్నారనుకోండి, మీ యొక్క యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నారనుకుంటే దానికి కావాల్సిన యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ బిజినెస్ యాక్టివిటీస్ అనేది యాక్చువల్గా మీరు బిజినెస్ ఎంబీఏలో కానీ ఎక్కువ ఇక్కడే ఫోకస్ ఉంటుంది. తర్వాత బిజినెస్ అనేది రకరకాల కేటగిరీస్ చేసుకొని కూడా క్లాసిఫై చేయొచ్చు. పర్పస్ చేసుకొని, లేదా టైప్, వాట్ టైప్ ఆఫ్ ఇది, లేదా సైజ్ని బట్టి, లేదంటే ఓనర్షిప్ని బట్టి. పర్పస్ ప్రాఫిట్ కోసమా, నాన్ ప్రాఫిట్ కోసమా? జనరల్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లేదంటే మోస్ట్లీ 90% ఆఫ్ ది కంపెనీస్ ఆర్ ప్రాఫిట్ కోసం అన్నమాట. నాన్ ప్రాఫిట్ నాన్గా ఎన్జిఓస్ లేదంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాటి నాన్ ప్రాఫిట్ రన్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ అనేవి వాటి పర్పస్ ఎడ్యుకేషన్ గివింగ్ టు ద పూర్ పీపుల్ అండ్ సొసైటీ అనమాట. వాళ్ళ ఉద్దేశం ఎడ్యుకేట్ చేయడం, నాట్ ఫర్ ప్రాఫిట్. బట్ స్కూల్ ఈజ్ ఎ ఆర్గనైజేషన్, ఒక బిజినెస్ యాక్టివిటీ అనమాట. కాబట్టి అది పర్పస్ని కూడా మీరు డిఫైన్ చేసుకోవాలి. తర్వాత టైప్, అది ఎవరిది, గవర్నమెంట్ ఓన్డా లేదా ప్రైవేట్ ఓన్డా? గవర్నమెంట్ ఓన్డ్ జిహెచ్ఎంసి ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అది గవర్నమెంట్ ఓన్డ్. పబ్లిక్ స్కూల్స్ both are same, government owned and public are both are almost similar, but there are definitely unique characteristics ఉన్నాయన్నమాట. అదేవిధంగా ప్రైవేట్, కంప్లీట్ ప్రైవేట్, ఇప్పుడు రిలయన్స్, కోకోకోలా, పెప్సికో, దీస్ ఆర్ ఆల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. అండ్ సైజ్ స్మాల్, మీడియం, బిగ్. జనరల్గా మన కంపెనీస్ అనగానే పెద్ద కార్పొరేట్నే కంపెనీస్ అనుకుంటాం, బట్ ఈవెన్ చిన్న షాప్ కూడా కంపెనీ యాజ్ పర్ దీని ప్రకారం. కాకపోతే ఆ కంపెనీ ఓనర్షిప్ అనేది ప్రొపరేటర్షిప్పా, ప్రైవేట్ లిమిటెడా, పబ్లిక్ లిమిటెడా, సొసైటీయా, ట్రస్టా, ఇది నేను చెప్పాను బిగినింగ్లో. కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు పెట్టుకోవాలని చెప్పి కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అడుగుతారు. మీరు ఒక్క పర్సన్ అనుకోండి, జనరల్గా ప్రొపరేటర్షిప్కి వెళ్ళాలి. అదే మీరు ఇద్దరు లేదా ముగ్గురు ఉండి మీరు ఇన్వెస్ట్ చేసి మీకు షేర్స్ వెళ్ళాలనుకుంటే ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళాలి. పబ్లిక్ లిమిటెడ్ అనేది అది మనం చేద్దామంటే అవ్వదు. అది యాక్చువల్లీ మీరు ప్రైవేట్ లిమిటెడ్తో స్టార్ట్ చేసి మీ కంపెనీ చాలా పెద్దది అయిపోయింది, దానికి ఒక రూల్స్ ఉన్నాయి, సర్టన్ రూల్స్ ఉన్నాయి. అది ఆ పారామీటర్స్ రీచ్ అయ్యేటప్పుడు మనం పబ్లిక్ లిమిటెడ్కి వెళ్ళొచ్చు. స్టాక్ మార్కెట్లో దాన్ని పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ లిమిటెడ్. ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అది ఒక హెల్ప్ చేద్దామని గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ లాంటిదే. వాటి పర్పస్ ఒక ప్రొడక్ట్ అమ్మడం కాదు, బట్ ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసుకొని మీరు సర్వీస్ కానీ ఒక ప్రొడక్ట్ కానీ డెలివర్ చేయొచ్చు. అదేవిధంగా సొసైటీస్ ఆర్ ట్రస్ట్స్ అనమాట. జనరల్గా సొసైటీస్ ఆర్ ట్రస్ట్స్ అనేవి కూడా ఉంటాయి. దాని ఒక క్వాలిటీ ఉంది, వాళ్ళు అందరూ కలిపి ఒక సొసైటీ ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మేము ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ ఉంది, చాలా పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీ. ఈ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఒక సొసైటీ ఉంది, వాళ్ళు మేనేజ్ చేస్తారు ఈ మొత్తం బిల్డింగ్ని. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే బిజినెస్ అవుతుంది. కంపల్సరీగా మీకు ఈ బేసిక్ ఐడియా ఉండాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను బిజినెస్ అంటే ఏమిటనేది. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.